ఊరట సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి. 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం. మనం నిన్న మాట్లాడుకున్నట్లే ట్రంప్ అంటే తాను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చి నుంచి వివిధ దేశాలపై పన్నులు విధిస్తాడు. అయితే ఆయన ఎన్నికల సమయంలోనే చెప్పాడు, నేను ఒకవేళ అధికారంలోకి వస్తే పన్నులు అయితే మా దేశంపై ఎవరైతే అధిక పన్నులు విధిస్తున్నారో మేము కూడా అదే స్థాయిలో విధిస్తామని చెప్పారు. దానిలో భాగంగానే ఆయన అధికారం చేపట్టిన వెంటనే అది అమలు చేస్తూ వచ్చారు. అయితే అది సుమారు నిన్నటి వరకు మాత్రం చైనాపై 104%కు పైగా ఆయన పన్నులు విధించారు. అదే రీతిలో అటు చైనా కూడా 84% పన్నులు విధించింది. దీంతో ట్రంప్ ఇంకా ఆగ్రహం చెందిన ట్రంప్ అది 125%కి పెంచాడు. 104% వరకు ఉన్న పన్నులను కూడా, అంటే ఎక్కడ 34% వరకు ఉండే ట్రంప్ అధికారంలోకి వచ్చే సమయానికి చైనా పై విధించే పన్నులు 34%కు ఉన్న సమయంలో ఇప్పుడు ఏకంగా 120%కి పోయి. అయితే ఇటువంటి సమయంలో ట్రంప్ నిర్ణయాలపై అమెరికాతో పాటు వివిధ దేశాల ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎంతో మంది 5 లక్షలకు పైగా అమెరికన్లు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో ట్రంప్ కొంత వెనుకడుగు వేసిన పరిస్థితి ఉంది. 90 రోజుల పాటు 3 నెలల పాటు తను ఎవరెవరిపై ఏ దేశాలపై అయితే పన్నులు విధించారో ఆ దేశాలపై 90 రోజుల పాటు నిలుపుదల చేస్తున్నాము అంటూ వచ్చే దీనిపై కొంచెం అంటే ఆ దేశాలపై అయితే కొంత ఊరట కలిగిస్తుందని చెప్పొచ్చు. ఏదైతే నిన్న ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు అయితే ఒక్కసారిగా దూసుకెళ్ళాయని చెప్పి, ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే పన్నులు విధించారో అప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి, తీవ్ర నష్టాల్లోనే కొనసాగాయి. ఇక ఈ నేపథ్యంలో నిన్న 90 రోజుల పాటు నిలిపివేస్తూ తన ఆదేశాలు గతంలో ఇచ్చినటువంటి పన్ను విధింపు ఆదేశాలను 90 రోజుల పాటు 90 రోజులు నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వెంటనే స్టాక్ మార్కెట్ కూడా భారీగా దూసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఇక మనం ఒక్కసారి చూస్తే ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఉన్న 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం కయ్యానికి మరింత కాలుదువ్వారు. ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా కూడా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలను విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజులు నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లో లాభాల్లోకి తీసుకెళ్లారు. ఇక చైనాపై చూస్తే తొలుత చైనాపై 20% సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34% విధిస్తున్నట్లు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దాంతో 54%కి అది చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై చైనా కూడా 34% సుంకాలను ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50% సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా పట్టించుకోలేదు. దీంతో బుధవారం నుంచి 50% కలిపి మొత్తం సుంకాలను ట్రంప్ 104%కి చేర్చారు. అది ఇంకా ట్రంప్ మళ్ళీ అటు చైనా కూడా మళ్ళీ 84%కి తన పన్నులను అమెరికాపై పెంచడంతో ట్రంప్ దాన్ని మళ్ళీ 120%కి పెంచారు. అయితే ఇవన్నీ నేపథ్యంలో గత కొంతగా అటు మస్క్ కూడా ట్రంప్కు ఒక చెప్పింది ఏంటంటే వెంటనే ఈ పన్నుల నిలిపివేతను కొద్దిగా ఆపాల్సి ఉంది, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో భారీగా పడిపోయిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ట్రంప్ పన్నుల విధింపు మొదలు పెట్టాడో అప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ 90 రోజుల పాటు ఆ పన్నుల ఆదేశాలు ఏదైతే ఉందో వివిధ దేశాలపై విధించే పన్నుల ఆదేశాలు నిలిపివేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక చూడొచ్చు మనం, అమెరికా సుంకాల పోటు వేళ భారత్కు చైనా స్నేహస్తం. అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు షీ జిన్పింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గించుకొని సరఫరా వ్యవస్థలు మరింతగా పెంచుకుంటామన్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, ఎప్పుడైనా భారత్తో ఆ సరిహద్దుల విషయంలో కావచ్చు చైనా ఎప్పుడు కొంచెం దూకుడుగానే కొంచెం శత్రుత్వం ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అమెరికా సుంకాలు విధించారో చైనాపై, ఆటోమేటిక్గా ఇటు భారత్ వైపు చైనా చూస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై భారత్తో సంబంధాలను కూడా బలోపేతం చేసుకుంటామంటూ ఏకంగా చైనా అధ్యక్షుడు జిన్పింగే చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం.